బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ అండి. ఆటో డ్రైవర్. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు మీరు, ఎలా ఉంది భోజనం? బాగుంది. మేము ఓపెనింగ్ కాడి నుంచి వస్తూనే ఉన్నాం. మంచిది, బాగానే ఉంది. ఓపెనింగ్ కాడి నుంచి వస్తూనే ఉన్నాను. అవకాశం ఉన్నంత వరకు 90% అన్నా క్యాంటీన్లోనే భోజనం చేస్తున్నా. అది ఇప్పుడు ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 3 పెడుతున్నారు కదా, టిఫిన్ చేశారా ఎప్పుడైనా? చేశాను. ఎలా ఉంది? టిఫిన్ కూడా బాగానే ఉంది. ఇడ్లీ సాంబార్ బాగానే ఉంది, ఉప్మా బాగానే ఉంది, టిఫిన్ కూడా బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ 14 నెలలు అవుతుందన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఈ 14 నెలల కాలంలో ఇది ఓపెన్ అన్న క్యాంటీన్ అయి 10 నెలలు అవుతుంది, దగ్గర 10 నెలలు పైన అయింది, 10-11 నెలలు అవుతుంది. ఈ 11 నెలల కాలంలో మీకు ఎలా ఉపయోగపడింది ఇది? మాకు డబ్బుల పరంగా ఇప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే కనీసం ప్లేట్ మిల్స్ తినాలన్నా 100 రూపాయలు ఉందండి. డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు. 5 రూపాయల డబ్బులు అనేది పెద్ద సమస్య కాదు. ఒక జేబులో లేకపోయినా ఎవరన్నా పక్కన టోకెన్ తీసుకునే వాళ్ళని ఒక 5 రూపాయలు ఏంటి ఇస్తున్నారు, తీసుకుంటున్నాం, ఆకలి తీరుతుంది. అది ఇంకొక క్వశ్చన్ అడగాలని ఉంది కానీ మళ్ళీ మీరు బాధపడతా, నా మీద సీరియస్ కానంటే నేను అడుగుతాను. 5 రూపాయలు ముష్టేసి, 5 రూపాయలు అన్నం అనే ముష్టేసి ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు. ఏమి ఇవ్వలేదు. మీకు ఇప్పుడు 6 సూత్రాలు చెప్పారు. 6 సూత్రాల్లో దగ్గర ఇప్పుడు 4 అమలు చేసి ఉన్నారు. ఆర్టీసీ, ఫ్రీ ఆర్టీసీ కానీ, పోతే ఇది సిలిండర్లు కానీ, పోతే బడి పిల్లలకి డబ్బులు కానీ, ఇలాంటివి చేశారు. డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది, కూటమి ప్రభుత్వం చెప్పింది ఇంకొకటి ఉంది. 50 సంవత్సరాలకు బీసీ మైనార్టీల దాకా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నారు. అది చేయాల్సింది ఉంది. అంటే ఇక్కడ ముఖ్యంగా అనేది ఏంటంటే, ఇది వైసీపీ ఎమ్మెల్యే తాటిపట్టి చంద్రశేఖరు, అలాగే అంబటి రాంబాబు అని 2 నాయకులు మాట్లాడిన మాటే నేను అడిగానన్న. అసలు ఎలా అనిపించింది ఆ మాట అంటే మీకు? అసలు ఏది 5 అన్నాన్ని పట్టుకొని ముష్టి అనే మాట, అది తెలియని వాళ్ళు మాట్లాడే మాటలండి. అవి తెలిసిన వాళ్ళు ముష్టి భోజనం కాడ 5 రూపాయలు అనేది కాదు. అది ముష్టి అనేది అది చాలా తప్పు మాట. అది వాళ్ళ మనసుకే అది ఎట్లా అనిపించిందేమో కానీ అది చాలా తప్పు. అది ఓవరాల్గా అయితే కనుక ఈ పరిపాలన గురించి ఏం చెబుతారు? మీరు ఆటో డ్రైవర్ కాబట్టి ఉచిత బస్సు అన్నారు. ఈ ఉచిత బస్సు వల్ల మీకు ఇబ్బంది ఉందా లేదంటారు? మాకు ఇబ్బంది అంటే ఇప్పుడు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలండి. ఏదైనా ఇప్పుడు మనం ఒక్కరి కోసం ఇబ్బంది చూసుకుంటే రాష్ట్ర ప్రజలు మొత్తం ఉపయోగం ఉంది కదా. ఇప్పుడు రాష్ట్ర మహిళలు ఉన్నారు, మొత్తం అందరికి ఉపయోగం. ఫ్రీ సర్వీస్ అంటే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా రావాలన్నా డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు. వాళ్ళందరి ఉపయోగం కోసం మనం ఒక్కరం ఇబ్బంది పడుతున్నామని అనుకుంటే ఎట్లా? యాక్చువల్గా ఆటో డ్రైవర్లకు పెద్దగా ఏమి లేదు. కాకపోతే అంటే విలేజ్లో తిరిగే ఆటో డ్రైవర్ల వరకు కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. టౌన్లో వాళ్ళకైతే మాకైతే ఏమి లేదు. విలేజ్ వాళ్ళు కూడా వాళ్ళు పెద్ద ఆటోలు ఉన్న వాళ్ళు తీసేసి చిన్న ఆటోలు కొనుక్కొని ఊళ్ళోకి వచ్చి వాళ్ళు కూడా టౌన్లో తోలుకుంటున్నారు. వాళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. మరి ఇప్పుడైతే కనుక ఈ సంక్షేమ పథకాలు ఏమేవోని కూటమి ప్రభుత్వం తొందరలో పడిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జరిగే పని కాదండి అది. ఏం మాట్లాడే పని లేదు, అవకాశమే లేదు. ఏంది అది అవకాశమే లేదు. కూటమి ప్రభుత్వం మళ్ళీ కూడా వస్తుంది, గ్యారంటీ, దాంట్లో రాజీ లేదు. అది అన్న మీరేం చేస్తుంటారన్న? నేను హోటల్లో వంట మాస్టర్. హోటల్లో వంట మాస్టర్ అయ్యండి మీరు అన్న క్యాంటీన్కి అక్కడ డ్యూటీ చేసి అన్నీ తినలేము. బయట 50 రూపాయలు చికెన్ తెచ్చుకుంటే ఉత్త అన్నం తెచ్చుకొని తింటామే, అంతే విషయం. ఎలా ఉంది రైస్? ఎలా ఉంది ఇక్కడ? రైస్ నాకు సరిపోయింది, నాకు నచ్చింది, నేను తింటున్నా వచ్చి. అలా ఇప్పుడు ఈ 5 రూపాయల భోజనం వల్ల ఇక్కడ ప్రజలకు ఎంత ఉపయోగం కలుగుతున్నాయో చెప్పగలరా? బాగానే ఉంది, చెప్పేది ఏముంది. 100,000 మంది బతుకుతున్నారు, దాన్ని చెప్పేదే లేదు. 1000 మంది బతుకుతున్నారు అంతే. ఇంకా ఏందన్నా మరి ఈ భోజనాన్ని మరి ముష్టితో పోలుస్తున్నారు కదన్నా మరి వైసీపీ నాయకులు కొంతమంది? వైసీపీ, టీడీపీ నేను చెప్పాక ఇస్తే వింటావా? ఆ వాయిస్ రికార్డింగ్ అనేది నాకు చెప్ప. నాకు నచ్చింది, నాకు బాగుంది అంతే. ఇంకా ఎవరికన్నా కావాలంటే పెట్టుకొని మాట్లాడుకో పార్టీల గురించి. బాబాయ్ మీరు చెప్పండి, మీరేం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్. ఎంత ఉంటుంది రోజువారీ సంపాదన? మరి 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు ఉండేది. అన్న క్యాంటీన్కి ఎప్పటి నుంచి వస్తున్నారు? మా 2-3 రోజులు మట్టి.
ఎలా ఉందంటారు భోజనం? భోజనం బాగానుంది. క్వాలిటీ ఎలా ఉందంటారు? క్వాలిటీ బాగానే ఉంది. మిగతా ఎలా ఉన్నాయంటారు మరి 14 నెలల పాలన? అన్నీ బాగానే ఉంటాయి. బాగానే ఉన్నాయి. ఆటో డ్రైవర్ని అంటున్నారు కదా, ఈ ఉచిత బస్సు పెట్టిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది బాబాయ్? బస్సు పెట్టిన తర్వాత మీకు ఫ్లోటింగ్ ఏమైనా తగ్గిందంటారా? ఫ్లోటింగ్ అది యథాస్థితి. మామూలుగానే ఉందంటారు. అది యథాస్థితి. దానివల్ల ఇబ్బంది ఏం లేదంటారు ఉచిత బస్సు వల్ల మీకు? అందరూ జనాలు ఆటోల మీదే ఎగబడుతున్నారు. ఎందుకంటే జనాలు ఆటోల మీద ఎగబడుతున్నారని తొందరగా వెళ్ళిపోయారు, ఎక్కువ అయ్యారు. వెళ్ళిపోవాలని ఆలోచనలో ఉన్నారు. వచ్చి టవర్లు మునిగిపోయినాయి అది ఇదని అంటున్నారు. ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయా? టవర్లు మునిగిపోయినాయి. మీరు చూస్తూ ఉన్నారు కదా, వెనకాలన్నీ వర్క్ జరుగుతుంది కదా, ప్రాసెస్ 1% కూడా ఎఫెక్ట్ లేదు టవర్స్కి. అర్థమైందా? యాక్చువల్గా మనం పని చేసేది గ్రౌండ్ కంటే కింద లెవెల్లో అన్నప్పుడు జనరల్గా ఇలా వాటర్ ప్రాబ్లం ఉండదు. అది కూడా లేదు. మీకు అర్థమైందా? అవన్నీ పుకార్లు అంతే. మీరు చూస్తున్నారు కదా వెనకాల తెచ్చి. ఇప్పుడు అమరావతి వరదలు వచ్చి మునిగిపోయింది అంటున్నారు. మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా, ఇప్పుడు వరదలు వచ్చి మునిగిపోయిందా? మునగలేదండి, వర్క్ జరుగుతూనే ఉంది రోజు. వాళ్ళు మళ్ళీ బయట ప్రచారం గురించి అయితే మనకు తెలియదు. వర్క్ అయితే డైలీ జరుగుతుంది. బాగానే ఉంది వర్క్. టవర్లన్నీ బాగానే ఉన్నాయి కదా, వర్క్ జరుగుతుందా? జరుగుతుంది. ఏం మునిగిపోయింది అది ఇదని అంటున్నారు? మునగలేదండి, బాగానే జరుగుతుంది. వర్క్ డైలీ జరుగుతుంది. వస్తున్నాము, వర్క్ చేసుకుంటున్నాము, వెళ్తున్నాము. మునగలేదండి. మునిగిపోయింది అది ఇదని అంటే వచ్చాము. నిజంగా ఇక్కడ మునిగిపోయింది అసలు? మునగలేదు. అదే బయట ప్రచారం, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చింది అలా చెప్పేసి అలా చేస్తున్నారు. ఇక్కడైతే వర్క్ బాగానే జరుగుతుందండి, డైలీ జరుగుతుంది. డైలీ వస్తున్నాం, వర్క్ చేసుకుంటున్నాం, మొత్తం బాగానే ఉందండి. 20 అడుగులు దాటొక్క నీళ్ళు లేవంటే ఈ విధంగా పనులు ఏ రకంగా గవర్నమెంట్ పనులు చేస్తుందో ఆలోచించుకోండి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసుకోవాలండి. 20 అడుగుల లోతులో కూడా చక్క నీళ్ళు లేకుండా టవర్ల వర్కులు జరుగుతున్నాయి అంటే మీరు ఇది వైసీపీ పార్టీ, అబద్ధాల పార్టీ, దుష్ప్రచారం పార్టీ, సాక్షి మీడియా అబద్ధాలు, దుష్ప్రచారం అని మీ అందరూ తెలుసుకోండి. ఇంతకన్నా మేము చెప్పేది మారితే ఇప్పటికైనా వాళ్ళకి పుట్టగతులు ఉంటాయి. మారపోతే వాళ్ళకి పోయి వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళ పార్టీ పతనం, ఇంతకన్నా పతనం ఉండదు. అబద్ధాలతోనే పోతారు. మేము 11 సంవత్సరాల నాటి భూములు ఇచ్చామండి. చంద్రబాబు మీద నమ్మకం మీద ఇచ్చాం. బాబు గారు నమ్మకంతోనే వాళ్ళు వర్కులు చేపిస్తున్నాడు. ఆయన రైతులు నన్ను నమ్మించారని ఆయన వాటికి కూడా తపన పడుతున్నాడు. వర్కులు చేస్తున్నారు. వీళ్ళ అబద్ధాలు ఇప్పటికైనా మానుకుంటే బాగుపడతారు. మానుకోకపోతే వాళ్ళకి పోయి వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళ కర్మ వాళ్ళే అనిపిస్తారు. రాష్ట్ర ప్రజల మొత్తానికి ఇదే నేను చెబుతున్నాను. వాస్తవంగా చొక్క నీళ్ళు లేవు. 99% అమరావతిలో నీళ్ళు లేవు. నేను బల్ల గుద్ది చెబుతాను. నేను అమరావతి రైతుగా చెబుతాను. మేము ఇట్లా మునిగిపోయిందని చెప్పారని ఊరినే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. విజయవాడ నుంచి వచ్చాం. మరి మాకైతే ఎక్కడ మునిగినట్టు ఏం కనపడదా. ఆ లేచిన ఫోటోలకి దీనికి సంబంధం లేనట్టు అసలు పొంతన లేదు. మరి ఎక్కడ ఏమయ్యంటో ఎంత గవర్నమెంట్ చూసుకోవాలి. ఎక్కడెక్కడ చూసారు సార్? ఏమేమి చూసారు మీరు? ఇప్పుడు మనం ఉన్న స్థలం కానీ మేము హైకోర్టు, సచివాలయం, ఇవన్నీ ఐకాన్లు, ఇది అవన్నీ అయ్యే మునగలా. ఇంకా ఇంత ఇది మునిగిపోవాలి లెక్క అయితే. ఇది కూడా మునగలా. రెడ్డి గారు ఏదో పులసలు అమ్ముతారు అంటే అసలు ఏంటి విధంగా ఏంటి అనేది చూద్దాం వచ్చాము. మరి ఆ పులసలు ఆయన ఎక్కడ కొనుక్కుంటున్నాడు, ఎక్కడ అమ్ముకుంటాడు, ఆయన ఇష్టం. అది ప్రచారం చేయకూడదు. ఎందుకంటే ఇది ఆంధ్ర ప్రజలకు ఉపయోగపడేది. అవును. టీడీపీయా, వైసీపీయా, సిపిఎంఆ ఇవన్నీ వదిలేసేయండి అసలు పార్టీలు. ప్రజలకు ఉపయోగపడేదాన్ని దుష్ప్రచారం చేయకూడదు అనేది మా కోరిక. మునిగిపోయింది అంటే అసలు ఈ మునిగిపోయింది చూడాలంటే ఇప్పుడు మళ్ళీ ఒక 5-6 నెలలు పడుతుంది అనుకున్నాం కానీ ఆ పరిస్థితి ఏం కాదు. రాష్ట్ర ప్రజలకు మీరు అమరావతి వల్ల ఎవరికి ఇబ్బంది లేదండి. అసలు మునుగుతూ అనేది లేదు.